రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష అక్కడ లేదా హరీష్ రావు గారు కరియన్ సిఆర్ గారికి ఇచ్చింది అక్కడ మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష. నేను పదే ఎందుకు అడుగుతున్నా అంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని, కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మళ్ళొకసారి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్ల అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు, మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాటలది? నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిండ్రు అధ్యక్ష. సభకు వచ్చి ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరు పోయి బతులాడుతున్న జనాలు రమ్మని. అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పు ఇచ్చిండ్రు. వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా. మొన్న సభలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈయనకు మేనమామ సాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు, మామని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి 1,00,000 కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు? వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కళలో సాకారం చేసినారు. ఏం సాకారం చేయలే? తాగుబోతుల తెలంగాణ చేసి రూపాయల షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7,00,000 కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులు నేను పొన్నం ప్రభాకర్ గారు మేము పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బన రాకిందా? ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము, కాంగ్రెస్ పార్టీ ఎంపీలము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం, మూడు ప్రధానమైన అంశాలపైన వారు మాతోనే ఏకీభవిస్తా ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. మీరు మళ్ళా బీజేపీ తరఫున మాట్లాడేది ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ ఈరోజు
కాదు సార్, వినండి వినండి సార్, వినండి. మీరు కంక్లూడ్ చేసిండ్రు, అయిపోయింది సార్. ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది. ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమో అవసరం లేదు. ఇది చెప్పేదంతా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే బీజేపీ, నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి, నేను బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా. ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష, అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు, మీరు చెప్పడం బాగుంది, కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ కాకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 minutes, నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు. ఒక్క విషయం, ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు 45 నిమిషాలే, కానీ గంటన్నర మీరు మాట్లాడిండ్రు. ఎక్కడ సార్? గంటన్నర మీరు మాట్లాడిండ్రు, 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన అలొకేషన్ చేయండి సార్. ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్? 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకో. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు గారు ప్లీజ్. 1 గంట సభ నడుస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది, మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది. 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది, మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లా 1.5 hour మీరే మాట్లాడింది. వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు 5 నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాలల్లా. దయచేసి అధికార పక్షం అడిగిన మూడు రెజల్యూషన్స్ కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి. వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్. ఇప్పటికీ స్పీకర్ సార్, మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. 1. 2, తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన, తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్లగొండ సభ దెబ్బకి ఇవాళ పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వాలి దయచేసి. 5 minutes. వారు 15 minutes నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను. 1, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే, నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుంది. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు, లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి? సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చే చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.